అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు ఫ్రెండ్స్. ఫజర్ నమాజ్కి వచ్చాను, చదువుకున్నాము. ఫ్రెండ్స్ నమాజ్ చదువుకొని కూర్చొని ఉన్నాము ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే నమాజ్ చదివి వచ్చాం. బయట కూర్చొని ఉన్నాం మసీద్లో. మనసుకు చాలా తెలియని వింత ప్రశాంతంగా ఉంది. తెలియత కాదు, అది నమాజ్ చదివిన ప్రశాంతమే. ఎందుకంటే మనం ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి మనం రోజు నమాజ్ చదువుతున్నాం, ఖురాన్ చదువుతున్నాం. ఇన్షాల్లా మనం మంచోడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. కాకపోతే మనం దేవుడితో ఒక్కటే ప్రయత్నిస్తాం. రంజాన్ తర్వాత కూడా మనల్ని నమాజ్ చదివేటట్టు, ఇంకా ఖురాన్ చదివేటట్టు గుండెల్లో ఈమాన్ అంటే దేవుడు, భక్తి అంటే దేవుడు ఒక్కడే అని భక్తి అది తెచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్. చాలా ఇంకా మనం ఇంకా జీవితంలో ఇంకేం వద్దు మనకి. ఇప్పుడు ఇదేంటంటే అసలు లైఫ్ అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీతో టాపిక్లు చాలా ఉన్నాయి డిస్కషన్ చేయాలంటే. నాగూరు మన మన అన్న కాదులే, ఫ్రెండు, అన్న లాంటోడే. మీకు ఒక్కొక్క రోజు ఎప్పుడైనా వస్తే ఒక్కొక్క టాపిక్ చెప్తాం ఇన్షాల్లా. మాకు చాలా ఉన్నాయి టాపిక్లు మీతో షేర్ చేసుకోవాలని. కాకపోతే మీరు వినే ఓపిక ఉండి కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్ డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి షాప్కి అయితే వచ్చేసాను. ఇంకా షాప్కి వచ్చేసి అలైన్మెంట్ అయితే చేస్తున్నాము. ఇంకా అలైన్మెంట్ చేసేసాము. అలైన్మెంట్ చేసేసి కార్ని అయితే బయట పెట్టేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అరుణ్ కుమారు టైర్ ఫిట్టింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా వేస్తున్నారో. నేనైతే అనుకోలేదు ఇంత స్పీడ్గా వేస్తారని. టైర్ని చాలా స్పీడ్గా వేసేసారు టైర్ని. ఇంకా టైర్ని అయితే ఫిట్టింగ్ చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాత టైర్ చూడండి, టైరు బైక్కి ఫిట్టింగ్ చేసేసాము. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.